వాళ్ళకి అందరూ ఇచ్చిన వాళ్ళందరూ కావాలని కోరుతున్నాను. బొల్ల మహేందర్. అదేవిధంగా మనకు అంతకుముందు ట్రాన్స్పోర్ట్లో మనకు వెహికల్స్ జిఎస్టీ కానీ రోడ్ ట్యాక్స్ కానీ ఎగ్జెంప్షన్ కాదు, మన అసోసియేషన్ తరఫున తీసుకొచ్చాము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. మరి అదేవిధంగా మనకు అంతకుముందు ఈ సోషల్ ట్యాక్స్ మనకి ఎగ్జెంప్షన్ కాదు, సోషల్ ట్యాక్స్ తీసుకొచ్చాము. ఇంకో విషయం దగ్గర మనం బస్ పాస్ మెయిన్గా అన్ఎంప్లాయీస్తో పాటు మనం ఎంప్లాయీస్లో బస్ పాస్ సాధించుకోగలిగాం. ఎలక్షన్ బూత్ ఎగ్జెంప్షన్, కరోనా టైంలో బూత్ ఎగ్జెంప్షన్ ఆంటూకి తెచ్చుకున్నాం. అంటే ఎన్నో. ఇదే కాకుండా మరి మన గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప జీవో 34 అందరూ కరెక్ట్ అవసరంతో వాటిని మనం ట్యాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చాలా గొప్ప జీవో. ఎందుకంటే జనరల్ అసోసియేషన్ చాలా అసోసియేషన్స్ వాటిని రద్దు చేయించాలని చాలా పడుతుంది. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో మనకి ఇష్టం ఉంటే మనం లైఫ్ లాంగ్ మనకి ఇరవై వరకు మనం అందులో ఉండొచ్చు. అంటే వాళ్ళకి జనరల్ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటి ఒక గొప్ప జీవోని మనం సాధించడం జరిగింది. అదేవిధంగా మరి మనకు డిసెంబర్ తారీఖు ఓడి కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఒకటే ఒక పండుగ ఉంది డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. మరి ఆ దినోత్సవాన్ని కూడా మనకు పండుగ చేసుకోవాలంటే మనకు ఇవ్వలేదు. కానీ మరి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన ఆత్మగౌరవమైనటువంటి మన పండుగకి మనకు ఓడి కావాలి ఆంధ్రప్రదేశ్ మన ఉమెన్ లాగా అని చెప్పేసి మనం తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ విషయం కూడా మన చైర్మన్ గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు కాబట్టి మరి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలా మనం అప్రోచ్ నుంచి ఎన్నో చేశాము. ఈ ఇండివిజువల్ అయితే ఎన్నో పనులు చేశాము. ఈ విషయంలో మన ఈ మధ్య మెడికల్లో చాలా ప్రాబ్లం చేశాము. వాళ్ళు ప్రతిసారి ప్రాబ్లం చేస్తూనే ఉంటారు. మన నర్సక్క ఆధ్వర్యంలో మరి ఆ విషయాలు మనం దృష్టికి వచ్చినప్పుడు చైర్మన్ గారికి మామూలు సహకరించలేదు. నేనైతే చైర్మన్ గారికి నేను చెప్తున్న పర్లేదు కానీ వారిని నైట్ పట్టుకోనియలేదు, ఉదయం కూడా తెలుసుకోనియలేదు. అలా ఎంత ఇబ్బంది పెట్టామంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డైరెక్టర్ సెక్రటరీ చేసి ఇది వికలాంగుల ఆత్మగౌరవానికి సంబంధించింది, వాళ్ళ రైట్స్ని ప్రోగ్రామ్ చేస్తే రిలీజ్ చేస్తే చాలా రాస్తే మిమ్మల్ని జైలు పంపిస్తానికి గంట పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి మన చైర్మన్ మనకు ఉండడం మనకు నిజంగా గర్వకారణం. మన పూర్వజులు ప్రభుత్వానికి అప్లై మొదటి వాళ్ళకి ఇస్తే ఎంత కొత్త వ్యక్తి రెడ్డి వచ్చి మొదలెట్టని అంటుంటుంది. ఆల్రెడీ వాళ్ళు చేసినారు కాబట్టి వారే వస్తే ఇంకా మనకి పెండింగ్ పనులు మనం కొనసాగించుకోవచ్చు. కాబట్టి అందరం ఈరోజు మరి సభను దిగ్విజయం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ వచ్చే వాళ్ళు కొంచెం లేట్ అయింది. కాబట్టి మనం సభను నిర్వహిస్తున్నాం. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారిని మరి జనరల్ సెక్రటరీ రిపోర్ట్ని సమర్పించవలసిందిగా నేను సభ్యులుగా ప్రార్థిస్తున్నాను. ఈనాటి దివ్యాంగ ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత సభకు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన కార్పొరేషన్ చైర్మన్ గారు ముద్దేని విజయవర్మ గారికి, సిపిఎస్ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జేఏసీలో భాగస్వామ్యమై సిపిఎస్ వద్దు ఓపీఎస్ కావాలి అని పోరాటం చేస్తున్నటువంటి మన దక్షిణరావు కుమార్ గారు గారికి మరియు మన పవన్ నరసింహ గారికి, మన అధ్యక్షుల వారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, మహానుభావులకు, ఇక్కడ విజేసి ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కొద్దిగా ఎక్కువ అయినా కూడా సమావేశం మనకు సమాచారం తెలియాలి కాబట్టి నేను కొద్దిగా ఎంపికనే రాశాను. ఎందుకంటే ఇదంతా మనందరికీ తెలవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎటువంటి లాభాపేక్ష లేకపోయినా వ్యయ ప్రయాసము వచ్చి 10 మందికి మంచి చేయాలని, వికలాంగుల సేవే మానవ సేవ అని 10 మందికి సేవ చేస్తే మనకు ఒకరైనా సేవ చేస్తారనే ప్రధాన కాంక్షతో, అలాగే ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా మన వైకల్యం ఎక్కడో ఒక చోట మనల్ని బాధిస్తుంది. అక్కడక్కడ అవమానాలు ఎదుర్కొంటున్నా మనకంటూ ఐక్యత కోసం కృషి చేయాలి అని మన ముందు తరం సంఘ పెద్దలు అందించిన నినాదంతో మరియు వికలాంగుల సంక్షేమం భిక్ష కాదు, సమాజంలో వికలాంగులు ఒక భాగం, ప్రగతిలో సమాన భాగం లభించే వరకు, సమాజంలో విమర్శ తొలగే వరకు, ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో లక్ష్యాన్ని సాధించే వరకు కృషిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసి ఉన్న వివిధ జిల్లాల వికలాంగుల దివ్యాంగ ప్రతినిధులకు, గౌరవ పెద్దలకు, మహానుభావులకు పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ వైకల్యాన్ని విజయపథం వైపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ నెంబరు 15/78/2003 ద్వారా ఆంధ్రప్రదేశ్ వికలాంగ ఉద్యోగుల సంఘంతో ఏర్పడి దివ్యాంగ ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ వస్తుంది. చిన్న మొక్కగా ప్రారంభమైన ఈ సంఘం నేడు మహావృక్షంగా ఎదిగి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగ ఉద్యోగులకు అండగా నిలిచిన బలమైన సంఘంగా నిలిచింది. ఈ విజయాల వెనుక అనేక మంది సంఘ పెద్దల త్యాగం, సేవా భావం, అంకిత భావం ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా సేవలు అందించి పదవీ విరమణ చేసిన పెద్దల సేవలను ఈ సందర్భంగా కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాం. కేవలం 3 సంవత్సరాల్లోనే జీవోఎంఎస్ నెంబర్ 42 సాధించడం ద్వారా దివ్యాంగ ఉద్యోగులకు పదోన్నతులు అవకాశాలు కల్పించడంలో మన సంఘం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ విజయానికి మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, ప్రతి సభ్యులు సహకారం తెలుసుకోవాలి. మన సంఘం ఇప్పటి వరకు దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక విజయాలు సాధించింది. వాటిలో ముఖ్యమైనవి పదోన్నతుల్లో రిజర్వేషన్ సాధించడం, ప్రొఫెషనల్ ట్యాక్స్ మినహాయింపు సాధించడం, జీవోఎంఎస్ నెంబర్ 100 ద్వారా సాధారణ బదిలీల్లో ప్రాధాన్యత పొందడం, ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం, మోటారు వాహనాల కొనుగోలుపై లైఫ్ ట్యాక్స్ మినహాయింపు పొందడం, ఉచిత సిటీ బస్సు ప్రయాణం, జిల్లా బస్సు ప్రయాణంలో 50% రాయితీ పొందడం, ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందడం, జీవోఎంఎస్ నెంబర్ 34 ద్వారా పదోన్నతి, ట్రాన్స్ఫర్ పొందిన దివ్యాంగ ఉద్యోగులకు కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ కల్పించే అవకాశాన్ని సాధించడం, ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా దివ్యాంగ ఉద్యోగులకు ఓడి సౌకర్యం కల్పించడం. ఈ చారిత్రాత్మక జీవోఎంఎస్ నెంబర్ 34 ఓడి జారీ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రివర్యులకు మరియు గౌరవ చైర్మన్ గారికి అందరికీ కూడా దివ్యాంగ ఉద్యోగుల సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీని వెనుక చైర్మన్ గారు నిరంతరమైన కృషి జరిపి ఎన్నో వేల ప్రయాసాల గురించి అధికారులతో విద్యుత్ సంప్రదింపులు జరుపుతూ జీవోఎంఎస్ నెంబర్ 34 సాధించడానికి వారి శ్రమ, వారి ఉదాహరణని మా దివ్యాంగ ఉద్యోగులందరూ కూడా ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తున్నాం. దివ్యాంగ ఉద్యోగులపై విధిస్తున్న ఆదాయ పన్ను నుంచి పూర్తి స్థాయి న్యాయం కల్పించాలని అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం సంఘం వ్యక్తం చేస్తుంది. దీనిపైన మన చైర్మన్ గారు కూడా ఎన్ఆర్ చేసి మనకు అసోసియేషన్ తరఫు నుంచి లెటర్ను పంపించడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులు వేసవి సెలవుల సమయంలో కూడా బడిపాట, ప్రత్యేక ఎన్రోల్మెంట్ కార్యక్రమాలు, సర్వేలు, శిక్షణ కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. ఈ అదనపు సేవలను గుర్తించి వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం దివ్యాంగ ఉద్యోగుల సమస్యను సానుకూలంగా తీసుకెళ్లడంలో మన సంఘం ఎల్లప్పుడూ ముందుంటుంది. వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ చైర్మన్ గారి సహకారంతో ప్రజాప్రతినిధులను కలిసి అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించింది మరియు సాధించబోతుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యోగులు కూడా మన సంఘ సభ్యులు చురువుగా పాల్గొన్నారు. పిఆర్సీ సందర్భంగా దివ్యాంగ ఉద్యోగుల ప్రయోజనాల కోసం వినతి పత్రాలు సమర్పించారు. కన్వీనియన్స్ అలవెన్స్, ఇతర ప్రత్యేక అలవెన్స్ పెంచాలని ఇప్పటికీ ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, లిఫ్టులు, సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేలా కృషి చేసింది. బదిలీల విషయంలో సాధ్యమైనంత వరకు స్వస్థల ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే 40% వైకల్యం ఉన్న ఉద్యోగులకు మరిన్ని ప్రత్యేక రాయితీలు కల్పించాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తుంది. మన లక్ష్యం కేవలం సమస్యలు చెప్పడం కాదు, పరిష్కారాలు సాధించడం. మన బలం ఐక్యత, మన ఆయుధం చట్టబద్ధమైన పోరాటం. మన ధ్యేయం దివ్యాంగ ఉద్యోగుల గౌరవం, సమానత్వం, హక్కుల పరిరక్షణ. ఇటీవల కాలంలో వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఓపీ సౌకర్యాన్ని నున్న నరసమ్మ పిల్ల మహేంద్ర గారి ఆధ్వర్యంలో సాధించుకోగలిగారు. ఇది అన్ని జిల్లాల్లోనే సౌకర్యం విస్తరించాలని వారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆదిలాబాద్లో అసోసియేషన్ కోసం ప్రత్యేక బిల్లింగ్ సౌకర్యాన్ని మహేందర్ రెడ్డి గారు సత్యనారాయణ ఆధ్వర్యంలో వారు సాధించుకోవడం జరిగింది. ఈ సౌకర్యాన్ని అన్ని జిల్లాల్లో కూడా సాధించుకోవాలని అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. వైకల్యం మన శరీరానికి తప్ప మన సంకల్పానికి కాదు. ఐక్యతతో ముందుకు సాగితే అసాధ్యం అనేది ఏమీ లేదు. అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల సాధన కోసం ప్రభుత్వం దృష్టికి కింది ప్రధాన డిమాండ్ తీసుకొస్తున్నాం. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద దివ్యాంగ ఉద్యోగుల నుంచి వసూలు చేస్తున్న నెలవారీ ప్రీమియాన్ని పూర్తిగా మినహాయించాలి. సుప్రీంకోర్టు తీర్పులు, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని జీవోఎంఎస్ నెంబర్ 42 అవసరమైన సభలను చేసి పదోన్నతుల రిజర్వేషన్ను ఖచ్చితంగా అన్ని శాఖల్లో అమలు చేయాలి. గతంలో జరిగిన పదోన్నతి ప్యానల్స్ అన్ని
అన్నింటిని సమీక్షించి దివ్యాంగ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి, అడప్టేషన్ నిబంధనలు తొలగించాలి. జీవోఎంఎస్ నెంబర్ 34లో 40% బెంచ్ మార్క్ వైకల్యం కలిగిన ఉద్యోగులను కూడా చేర్చి పదోన్నతి లేదా బదిలీ సమయంలో కోరుకున్న లేదా అనుకూలమైన స్థానంలో పోస్టింగ్ కల్పించాలి. దివ్యాంగ ఉద్యోగులకు ప్రత్యేక బదిలీ విధానం రూపొందించి వైకల్య శాతం ఆధారంగా మనకు ప్రాధాన్యత కల్పించాలి. మినిమం సర్వీసు నిబంధనలను మినహాయించాలి. పదోన్నతంలో 4% రిజర్వేషన్ను అన్ని శాఖల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలి. గతంలో జరిగిన పదోన్నతి ప్యానెళ్లను సమీక్షించి అన్యాయాలను సరిదిద్దాలి. దివ్యాంగ ఉద్యోగులకు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలి. ఆర్బిడబ్ల్యూ యాక్ట్ 2016లోని అన్ని నిబంధనలను పూర్తిగా అమలు చేసి 40% బెంచ్ మార్క్ వైకల్యం కలిగిన ప్రతి ఉద్యోగికి అన్ని సర్వీస్ ప్రయోజనాలు కల్పించాలి. 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ప్రత్యేక బదిలీ విధానాన్ని మనం రూపొందించాలి. వైకల్య శాతం ఆధారంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించాలి. అంటే 100% వైకల్యం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత, అనంతరం 90%, 80%, ఇలా చివరికి 40% వైకల్యం ఉన్న వారికి వరుస అవకాశం కల్పించాలి. తర్వాత మినిమం సర్వీస్ నిబంధనను దివ్యాంగ ఉద్యోగులకు పూర్తిగా మినహాయించి కోరుకున్న ప్రాంతంలో ఎంతకాలమైనా పనిచేసే అవకాశం కల్పించాలి. భవిష్యత్ బదిలీలలో దివ్యాంగ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వ ఉత్తర్వులు సవరించాలి. దివ్యాంగ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 14 రోజుల అదనపు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలి. సెలవు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను పరిష్కరించాలి. విద్యా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే డిపార్ట్మెంట్ చేంజ్కి అవకాశం దివ్యాంగ ఉద్యోగులకు కల్పించాలి. ప్రస్తుత ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని కన్వీనియన్స్ అలవెన్స్ మరియు ఇతర ప్రత్యేక అలవెన్స్లను పెంచాలి. తీవ్ర అనారోగ్యం లేదా వైకల్యం కారణంగా విధులు నిర్వహించలేని దివ్యాంగ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కంపాన్సేట్ అపాయింట్మెంట్ కు అవకాశం కల్పించాలి. దివ్యాంగ ఉద్యోగులను క్రిమిలేయర్ నిబంధనల నుంచి పూర్తిగా మినహాయించాలి. దివ్యాంగ ఉద్యోగులకు ఆదాయ పన్ను నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పూర్తి స్థాయి మినహాయింపు కల్పించాలి. వేసవి సెలవులలో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖలో దివ్యాంగ ఉద్యోగులకు అలవెన్స్ మంజూరు చేయాలి. దివ్యాంగుల జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్ శాతం పెంచాలి. దివ్యాంగుల రోస్టర్ పాయింట్లను పునర్వ్యవస్థీకరించి ఖాళీలను ఇతర వర్గాలతో భర్తీ చేయకుండా క్యారీ ఫార్వర్డ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. జీఓఎంఎస్ నెంబర్ 317 ద్వారా నష్టపోయిన దివ్యాంగ ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి కుటుంబాల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నైట్ డ్యూటీ మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలి. శారీరక ఇబ్బందులు కలిగించే విధుల నుంచి మినహాయింపు కల్పించాలి. మెడికల్, విద్యుత్, అంగన్వాడీ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ మరియు ఇతర శాఖల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో దివ్యాంగ ఉద్యోగుల సంఘానికి అధికార గుర్తింపు ప్రాధాన్యం కల్పించాలి. సదరు ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి అర్హులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, లిఫ్టులు, సౌకర్యవంతమైన పని వాతావరణం, సదుపాయాలు కల్పించాలి. ఉన్నత విద్య అభ్యసించే దివ్యాంగ ఉద్యోగులకు ఆందోళన సౌకర్యం కల్పించాలి. జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చే దివ్యాంగ ఉద్యోగుల కోసం తాత్కాలిక వసతి గృహం ఏర్పాటు చేయడంతో పాటు సంఘానికి శాశ్వత కార్యాలయ భవనం లేదా స్థలం కేటాయించాలి. దివ్యాంగ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం గుర్తింపు సంఘం కూడా కల్పించి అన్ని విధాల నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఎక్స్ సర్వీస్ మెన్, క్రీడాకారులు, ఎన్సీసీ తదితర వర్గాల మాదిరిగా దివ్యాంగ ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్యలో కనీసం 5% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. దివ్యాంగ ఉద్యోగులపై ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులకు ప్రభుత్వం ప్రత్యేక సామాజిక భద్రతా పెన్షన్ లేదా పునరుద్ధరించిన పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఎటువంటి పరిశ్రమ నుంచి దివ్యాంగ ఉద్యోగులకు మినహాయింపు కల్పించాలి. పై డిమాండ్ అన్నింటినీ మనం చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనం ప్రభుత్వానికి సమర్పించున్నాము. చైర్మన్ గారు ఈ విషయాలు ప్రతి అంశం మీద వారు సంతకం పెట్టి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, సెక్రటరీ గారికి పంపడం జరిగింది. వారికి సందర్భంగా వారు సర్వీస్ చేసినటువంటి 2 సంవత్సరాల కాలం ఇప్పటి వరకు మనకు ప్రతినిత్యం దివ్యాంగ సంక్షేమం కొరకు వారు ఎంతో పాటుపడ్డారు. వారికి నిజంగా మేము అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దివ్యాంగ ఉద్యోగులు పై డిమాండ్ అనేది ప్రభుత్వం అత్యంత సానుకూలంగా పరిశీలించి తక్షణమే అమలు చేయాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ తరఫున వినమ్రంగా కోరుతున్నాం. దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమం అంటే సమాజ సంక్షేమమే అనే దృక్పథంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఈ డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దివ్యాంగ ఉద్యోగులకు న్యాయం చేస్తుందని అసోసియేషన్ విశ్వసిస్తుంది. దేశ జనాభా లెక్కలు, సర్వేలు, ఇతర ప్రభుత్వ గణాంకాల ప్రకారం వివిధ రకాల వైకల్యాలతో జీవిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది.
ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత రిజర్వేషన్ శాతం దివ్యాంగుల వాస్తవ జనాభాకు అనుగుణంగా లేదని సంఘం భావిస్తుంది. అందువల్ల దివ్యాంగులకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ శాతాన్ని పెంచి వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా మరింత విస్తరించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అసోసియేషన్ కోరుతుంది. అదేవిధంగా రోస్టర్ ప్లాన్లను వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి రోస్టర్ ప్రారంభ దశలోనే 10 లోపే ఉండేటట్టు దివ్యాంగులందరికీ బెంచ్ మార్క్ 40% వైకల్యాల కేటగిరీలకు తగిన అవకాశాలు కల్పించేలా సవరణలు చేయాలి. ఖాళీలను జనరల్ వారితో భర్తీ చేయకుండా దివ్యాంగుల రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పన మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ అమలు కోసం సంఘం ఇప్పటి వరకు నిరంతరం కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో కొనసాగుతూ దివ్యాంగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేస్తుంది. మన సంఘం రాష్ట్ర స్థాయిలో మరింత బలోపేతం కావాలంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు సంఘంగా నిలవాలి. రాష్ట్రంలో ప్రతి దివ్యాంగ ఉద్యోగి మన సంఘంలో సభ్యులుగా చేరడం అత్యంత అవసరం. అందుకే ప్రతి సభ్యుడు తన బాధ్యతగా కనీసం 10 మంది దివ్యాంగ ఉద్యోగులను సభ్యులుగా చేసే లక్ష్యంతో ముందుకు రావాలి. సంఘం బలం ఒక నాయకుడిపై ఆధారపడదు. సభ్యుల సంఖ్య, ఐక్యత, చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా సంఘటితమైతే అంత బలంగా ప్రభుత్వం దృష్టికి మన సమస్యను తీసుకెళ్లగలుగుతాం. అడగనిదే అన్నయ్య అన్నం పెట్టదు. ఈ సామెత మనకు ఎప్పటికీ మార్గదర్శకం. మన హక్కులను మనమే అడగాలి, సాధించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల అభివృద్ధి పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు వస్తున్న ఈ సమయంలో మన ఐక్యత మరింత అవసరం. ఈ ప్రపంచంలో ప్రతి జీవి సమూహంగా జీవిస్తుంది. అదేవిధంగా మనం కూడా సంఘటితంగా ఉంటేనే మన హక్కులను కాపాడుకోగలరు. మన సంఘం మనకు ఒక కుటుంబం, ఒక అండ, ఒక భరోసా. అందువల్ల కులం, మతం, ప్రాంతం, శాఖ, క్యాడర్, వైకల్య రకం అనే తేడా లేకుండా మనమంతా ఒకే కుటుంబ సభ్యులమనే భావనతో ముందుకు సాగాలి. ఇటీవల కాలంలో సదరం ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న కొన్ని అవకతవకల వల్ల అనర్హులు ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతూ నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి సభ్యుడు అప్రమత్తంగా ఉండి సంఘానికి సహకరించి నిజమైన లబ్ధిదారుల హక్కులను కాపాడేందుకు కృషి చేయాలి. మన సంఘం మనకు తగినది. గత సంఘ నాయకులు తమ త్యాగం, సేవా భావంతో సాధించిన హక్కులను కాపాడడం, మరింత విస్తరించడం మనందరి బాధ్యత. వారి సేవలను ఆదర్శంగా తీసుకొని వారి తరాలకు మరింత బలమైన సంఘాన్ని అందించడం మన కర్తవ్యం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులు అనే భేదం మన సంఘంలో ఉండకూడదు. మనమందరం ముందుగా దివ్యాంగ ఉద్యోగులమే, తర్వాతే పదవులు. పదవి అనేది సేవ చేయడానికి మాత్రమే, అధికారం కోసం కాదు. రాబోయే రోజుల్లో ఆర్పిడబ్ల్యూ 2016 ప్రకారం గుర్తింపు పొందిన అన్ని వైకల్యాల వర్గాలకు చెందిన ఉద్యోగులు మన సంఘంలో సభ్యులయ్యే అవకాశం ఉంది. అందువల్ల మన సంఘం రాష్ట్రంలోని అతిపెద్ద దివ్యాంగ ఉద్యోగుల సంఘంగా ఎదిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనమంతా బాధ్యతతో వ్యవహరించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాల్లో సుమారు 25,000 మందికి పైగా దివ్యాంగ ఉద్యోగులు వివిధ శాఖల్లో, వివిధ కేడర్లలో సేవలు అందిస్తున్నారు. వారందరినీ ఆన్లైన్ సభ్యత్వం మరియు సభ్యత్వ పుస్తకాల ద్వారా సంఘంలో చేర్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. ఈ దిశగా మన సంఘం కోసం రూపొందించిన అధికారిక వెబ్సైట్ దేవా.in అభివృద్ధికి కృషి చేసిన శ్రీ ప్రకాశ్ గౌడ్ గారికి సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెబ్సైట్ ద్వారా సంఘానికి సంబంధించిన జీవోలు, కోర్టు తీర్పులు, సభ్యత్వం, వార్తలు, కార్యక్రమాలు మరియు ఇతర సమాచారం అందుబాటులో ఉంచబడింది. ప్రతి సభ్యుడు ఈ వేదికను వినియోగించుకోవాలి. రాష్ట్ర కార్యవర్గంలో BH, HH, OH తదితర అన్ని వైకల్యాల వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడానికి సంఘం కట్టుబడింది. సభ్యులు అందించే నిర్మాణాత్మక సూచనలు, సలహాలను రాష్ట్ర కార్యవర్గం ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది. ప్రభుత్వంతో చర్చలు, కోర్టు కేసులు, పరిపాలన ప్రక్రియల కారణంగా కొన్నిసార్లు సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగిన సంఘం ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండదు. ప్రతి సమస్యను చట్టబద్ధంగా, శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు సంఘం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఏ జిల్లాలోని సభ్యుడికైనా సమస్య ఎదురైతే ఆ సభ్యుడికి అండగా నిలవడం సంఘం బాధ్యతగా భావిస్తుంది. ఎవరు నిరాశ చెందవద్దు, మానసిక ధైర్యం కోల్పోవద్దు. సంఘం ఎల్లప్పుడూ ఈ వెంటే ఉంటుంది. రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు తమను పదవిదారులుగా కాకుండా సాధారణ సభ్యులుగా, సేవకులుగా భావించి పనిచేయాలి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలకి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లాలో వచ్చే ప్రతిపాదనలు జిల్లా కార్యవర్గం ద్వారా రాష్ట్ర కార్యవర్గానికి చేరే విధానాన్ని అందరం గౌరవించాలి. భవిష్యత్తులో సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక మాస పత్రిక మంత్రి మ్యాగజైన్ ప్రచురించేలా, అలాగే దివ్యాంగ ఉద్యోగుల హక్కులు, చట్టాలు, విజయాలు, చరిత్రను ప్రతిబింబించే గ్రంథాల ప్రచురణ చేపట్టేలా కృషి జరిగే స్థాయికి మనం ఎదగాలి. RPW 2016 ప్రకారం మనకు ఒక మార్గదర్శక గ్రంథం. ఇందులో విద్యా, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, ఆరోగ్య
హక్కులు చట్టపరమైన అన్ని అనేక అంశాలు పొందబడ్డాయి. ప్రతి సభ్యుడు చట్టాన్ని తప్పనిసరిగా చదివి తన హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలి. అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి సంఘ కార్యకలాపాలను గ్రామ స్థాయిలో విస్తరించాలి. విజువల్ ఇంజనీరింగ్, ఆర్థోపెడిక్, మల్టిపుల్ డిజబిలిటీస్ మరియు అన్ని శాఖల ఉద్యోగులు పరస్పర గౌరవంతో ఐక్యతతో కలిసి పనిచేయాలి. మన నినాదం ఒకటే, ఐక్యతే మన బలం, సేవే మన ధర్మం, హక్కుల సాధనే మన లక్ష్యం. సంఘం అంటే కేవలం రాష్ట్ర కార్యవర్గం కాదు, జిల్లా కార్యవర్గం కాదు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లేదా కొద్ది మంది నాయకులు మాత్రమే కాదు. సంఘం అంటే మనమందరం. సంఘం అంటే ప్రతి సభ్యుడు. సంఘం యొక్క అసలైన బలం సభ్యుల ఐక్యత, నమ్మకం, భాగస్వామ్యం. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లేదా కార్యవర్గ సభ్యులు సేవ చేయడానికి ఎన్నికైన ప్రతినిధులు మాత్రమే. వారు నియంత్రణ కాదు, ఎవరికంటే గొప్పవారు కాదు. ప్రతి సభ్యుడి సంఘానికి ఒక సమాన భాగస్వామి, సమాన నాయకుడే. రాబోయే కాలంలో మన సంఘం రాష్ట్రంలో అత్యంత బలమైన, అత్యంత విస్తృతమైన దివ్యాంగ ఉద్యోగుల సంఘంగా ఎదిగే అవకాశం ఉంది. ఈ రోజు మనం వేస్తున్న పునాదులే, మనం నాటుతున్న విత్తనాలే భావితరాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. అందుకే ఈ రోజు చర్చించిన ప్రతి అంశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి మన శక్తి మేరకు కృషి చేద్దాం. మనం సంఘానికి ఎంత దగ్గర అవుతామో సంఘం కూడా మనకు అంతే దగ్గర అవుతుంది. మనమే సంఘానికి దూరం అయితే సంఘం కూడా మనకు అంతే దూరమైన కనిపిస్తుంది. నాకెందుకు లేని నిర్లక్ష్య భావన మన జీవితానికి నష్టం చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక సందర్భంలో సమస్యలు వస్తాయి. ఆ సమయంలో మనకు అండగా నిలిచేది, మనకు నీడగా ఉండేది, మన హక్కుల కోసం పోరాడేది మన సంఘమే. ఈ రోజు మనం పొందుతున్న అనేక హక్కులు, రాయితీలు, జీవోలు, సౌకర్యాలు, అవకాశాలు అన్ని సంఘం ఎన్నో సంవత్సరాలుగా చేసిన నిరంతర పోరాట ఫలితమే అనే విషయాన్ని ఎప్పటికీ మరవకూడదు. ఆ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే మన హక్కుల్ని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. గులాబీ పువ్వుకు ముడుగులంటే ప్రతి మనిషి జీవితంలో సమస్యలు సహజం, కానీ సమస్యల నుంచి పారిపోవడం కాదు. వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సంఘం మనకిస్తుంది. మన జీవితానికి మనమే రచయితలం, మనమే మన భవిష్యత్తుకు మనమే శిల్పులం. చిన్న మరివిత్తనాన్ని కూడా తాను ఒక రోజు మహావృక్షంగా మారుతానని తెలియదు. అలాగే మనలో ప్రతి ఒక్కరూ అపారమైన శక్తి, సామర్థ్యం దాగి ఉంది. మనపై మనకు నమ్మకం ఉంటే, ఐక్యంగా ముందుకు సాగితే అసాధ్యమైనది ఏదీ లేదు. శరీర సౌందర్యాన్ని కొద్ది మందే చూస్తారు, అదే కానీ మనసు సౌందర్యాన్ని సమాజం మొత్తం గౌరవిస్తుంది. మన సంఘం ఎంత బలపడితే మన సమస్యలు అంత చిన్నవిగా మారుతాయి. మన ఐక్యత ఎంత పెరిగితే మన హక్కుల సాధన అంతే సులభం అవుతుంది. కాబట్టి మనం అందరం బాధ్యతతో, అంకిత భావంతో, పరస్పర గౌరవంతో, సేవా భావంతో కలిసి పనిచేద్దాం. మనకు శరీరాలు నిత్యం అండగా ఉన్నారు. పదవుల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, బాలికల దివ్యాంగ ఉద్యోగుల భవిష్యత్తు కోసం, మన హక్కుల పరిరక్షణ కోసం, సమాన అవకాశాల కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన జ్ఞానం ఒకటే, ఐక్యతే మన బలం, సేవే మన ధర్మం, హక్కులు సాధనే మన లక్ష్యం. సంఘమే మనకు నీడ, సంఘమే మనకు బలం, సంఘమే మనకు భవిష్యత్తు. ధన్యవాదాలు. ఇందులో మనకు పెట్టినటువంటి, మన అసోసియేషన్ చేసినటువంటి అన్ని అంశాలను కోడీకరించడం జరిగింది. మ్యాక్సిమం మనకు మన చైర్మన్ గారు మనకు అండగా ఉంది. ఇంతకాలం మనకు జిల్లాలలో ఏ ఒక్క సమస్య వచ్చిన సభ్యునికి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మన చైర్మన్ గారు అందుబాటులో ఉంది. సంబంధిత హెచ్ఓడి, సంబంధిత కలెక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేసారు. అంటే ప్రభుత్వం మన వెనుక ఉందంటే మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకు వారి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గౌరవ సభ్యులకు ఒక చిన్న ముఖ్య సూచన, వాస్తవానికి మనం రోజు పూట అనేది చేసుకున్నారు ఇక్కడ, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ పర్మిషన్ల దృష్ట్యా వారు ఉన్న సాయంత్రానికి ఫుడ్ ఆగలేదని చెప్పడంతో మనం ఒక టెంట్ కూడా వేసి పెట్టినాం, చేరువు తెప్పించి పెట్టినాం. అది అవకాశం లేకపోవడంతో అది దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానికి ఈక్వల్గా మనం బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మీరు ఎన్ని అవసరం ఉంటాయని తీసుకోండి. అది అన్నిదా భావించవద్దు. దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకోండి. జై దివ్యాంగ ఉద్యోగుల ఐక్యత, జై దివ్యాంగ ఉద్యోగుల ఐక్యత. నెట్టు అన్ని పక్కన పెట్టి ఒక నడుస్తున్న ఎన్సైక్లోపీడియా, మన లక్ష్మణ సార్ నడుస్తున్న గ్రంథము, మహాగ్రంథము, అక్కడ మన జనరల్ సెక్రటరీగా ఉండడం అనేది మన యొక్క లక్ష్యంగా భావిస్తున్నాము. కాబట్టి మన చెట్టుని మనం, ఎందుకంటే చెట్టును కాపాడేది రూట్స్, వేరు అనేది గ్రామస్థాయిలో ఉంటుంది. మన చెట్టుని మంచిగా పోషించి పుట్టాలి, ఫలాలను ఇస్తుంది, మన నీడని ఇస్తుంది, మనకి సౌభాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మన చెట్టుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో
వికలాంగుల సేవే విశ్వమానవ సేవ. అంటే ఒక మానవుడి సేవ చేస్తే మనం దేవుడి సేవ చేసినట్టు, కానీ ఒక వికలాంగుల సేవ చేస్తే మానవులకు సేవ చేసినట్టు. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఉన్న మొత్తం ఇంటలెక్చువల్స్ అంతా స్కాలర్స్ పిహెచ్డీలు ఉన్న వాళ్ళే. కాబట్టి మీరు ఒక్కొక్కరు చేయిస్తారు, ఒక్కొక్కరు 100 మందిని మొబిలైజ్ చేయండి. మనకు దగ్గర 30,000 మంది ఉన్నారు డిజబిలిటీస్. అంటే 30,000 కుటుంబాలు మనం ఒక్కసారి వెళ్తే దేనైనా సాధించగలము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ పిఆర్సీ. ఎందుకంటే మన గవర్నర్ ఇక్కడ ఉన్నారు, బాగా తెలుసు. లాస్ట్ పిఆర్సీలో సిసిఏ తప్పిస్తే ఏది రాలేదు, కానీ మనము స్పెషల్ అలవెన్స్ సాధిస్తున్నాము. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ అలవెన్స్ కోసం మనం ఎంతమంది ఇన్సెంట్ చేశాము, ఎన్నిసార్లు టీచర్స్కి కలిసాము, ఎన్నిసార్లు పిఆర్సీ కంపెనీకి కలిసాము. లాస్ట్ మనం 1000 రూపాయలు సాధించుకోవాలి. ఒకవేళ 1000 రూపాయలు సాధించకపోతే మళ్ళీ పిఆర్సీ ఆ బియ్యం పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ 3 వేలకు కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మనం చాలా చేశాము. కాబట్టి మనమందరం ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలము. ఈ రోజు 4% ఫైల్ ఓటేస్తే కానీ అధికారులు దాన్ని హార్ట్ చెట్లు ఇస్తామని చెప్పేసి కొన్ని పెట్టడం వల్ల దాన్ని ఆపించాము. మన మినిస్టర్ గారు, మన చైర్మన్ గారు కూడా మనకు హామీ ఇచ్చారు. సో మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు జనరల్ సెక్రటరీ గారు చదివిన జనరల్ సెక్రటరీ గారి రిపోర్ట్లో గవర్నమెంట్కి 1 రూపాయి కూడా పడని ప్లీజ్ అని అభ్యర్థనలు మన డిమాండ్స్ అనుకుంటూ. ఎందుకంటే మనం ఎప్పుడు మనం ప్లీజే ఇవ్వాలి, మనం రిక్వెస్ట్ చేయాలి ప్రభుత్వాలైనా సంస్థలైనా. కాబట్టి 1 రూపాయి కూడా అంత ఆన్ఫేర్ లేదు. కాబట్టి మినిస్టర్ గారు లాస్ట్ మనకు హామీ ఇచ్చారు. నేను డబ్బులు ఇప్పుడు ఫైనాన్స్ ఇంప్లికేషన్ లేని అన్ని ప్రాబ్లమ్స్ మీకు చేసి పెట్టాలని ఇచ్చారు. సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి మరి మమ్మల్ని వాళ్ళ దృష్టి తీసుకెళ్దాం. కాబట్టి అందరూ మన సంఘటన ఉంటే చేయగలిగిన సంఘటన ఉంటే మనం సాధించలేదు ఏది లేదు. ఇప్పుడు సాంబయ్య గారు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అదేవిధంగా బాలస్వామి గారు భోగిని, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబాబాద్ ముగ్గురిని వచ్చేసి సీటుపై కూర్చోవలసిందిగా ఆత్మీయ కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మానవుడు ఖమ్మం నాలుగు గారు. అదేవిధంగా ఇప్పుడు మనకు ఒక గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఆదిలాబాద్లో అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కావాలి సత్యనారాయణ గారు ఫస్ట్ టైం మనకు ఒక అసోసియేషన్ బిల్డింగ్ సాధించేటట్టున్నారు. అక్కడ కలెక్టర్ గారితో, అక్కడ చైర్మన్ గారితో అందరితో కలిసి వారికి మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు కూడా చదువుకున్నారు. మరి ఒక అకుంఠితమైన తీసుకు అక్కడ అసోసియేషన్ ఉన్నప్పుడు ఒక 25 లక్షల బిల్డింగ్ సాధించాలని నాలో మాట్లాడారు. మరి వారిని ప్రసంగించాల్సిందిగా నేను అప్పగిస్తున్నాను. ఈరోజు దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ అలాగే రాష్ట్ర అధ్యక్షులు అభిమేయ సార్ గారికి, బ్రైట్నెస్ లేదా ప్రధాన కార్యదర్శి శ్రీ అట్లాగే దివ్యాంగ ఉద్యోగ